ప్రైజ్లా టెస్ట్ చేస్తాను, చెక్ చేస్తాను. ఇంకొంచెం పెట్టు. మొదటి 3.5 సంవత్సరాల్లో ఏం జరుగుతుందనే సంగతుల్ని మీకు తెలియజేశాను. శ్రమల కాలమును గూర్చి మనకు పూర్తిగా తెలియాలంటే శ్రమల కాలం 7 సంవత్సరాలని, ఒక వారం అనేది ఎక్కడ తీసుకున్నాం? దానియేలు గ్రంథంలో. ఇక్కడ మనమేం ప్రకటన గ్రంథంలో 1260 దినములని, తర్వాత 42 నెలలని మనకు కనబడతాయి. ఇక్కడ సంపూర్ణ పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తులేమో వెళ్తారు, విడవబడినటువంటి వారికేమో శ్రమలు కలుగుతాయి. ఇక్కడ ఇలా సంభవిస్తున్నటువంటి రోజుల్లో యూదులతో ఈ క్రీస్తు విరోధి అబద్ధపు నిబంధన చేశారు కదా. 7 సంవత్సరాలు నేను పరిపాలిస్తాను. ఆ అబద్ధపు నిబంధనకు ఇశ్రాయేలీయులు మోసపోయి ఈయనే వాగ్దానము చేయబడిన మెస్సయ్య అని, ఎందుకంటే వారు ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. వారు ఎందుకు అంగీకరించలేదో మీకు మధ్యకాలంలో చెప్పాను. మెస్సయ్య ఏనేనని చెప్పి ఆయన సన్మానించటం అంటే క్రీస్తు విరోధిని జరుగుతుంది. ప్రస్తుతం ఇజ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే, సొలొమోను కట్టిన దేవాలయంలో ప్రాకారపు గోడ మాత్రమే, అది ఈ భాగం ఇజ్రాయేలుకు మిగిలింది. దాన్ని మొత్తం పాలస్తీనీయులు స్వతంత్రించుకొని ప్రస్తుతం ఇప్పుడు అక్కడది మసీద్ కట్టబడింది. ఇజ్రాయేల్ దేశం మీరు వెళ్ళకపోయినా ఆ ఇజ్రాయేల్ దేశం మ్యాప్ చూసి ఉంటారు, ఫోటో. మనకు గోపురం, బంగారు గోపురం కనపడుతుంది. అది దేవాలయం కాదు, అది మసీదు. ఆ ప్లేస్లో ఇప్పుడు మసీదు ఉంది. ఆ గోడ నుండి, ప్రాకారపు గోడ నుండి ఆ ప్రక్కకి వెళ్తే అది ఇజ్రాయేల్ సరిహద్దు. ఆ గోడ నుండి ఇటేమో ముస్లింలు ఆక్రమించుకోరు, పాలస్తీనీయులు. ఈ స్థలాన్ని దేవుడు అబ్రహాముకు చూపించారు. తన కుమారుడైన ఇస్సాకును బలివ్వమని చెప్పారు. అది మోరియా పర్వతమందు, మోరియా పర్వతం కాదు,
మోరియా పర్వతమందు నేను చూపించు స్థలములో నీవు నీ కుమారుని నాకు బలర్పించమన్నారు. ఆ స్థలాన్ని దేశం మీదికి తెగుళ్ళు వచ్చినప్పుడు 3 దినాలు ఆ తెగుళ్ళు ఎలా ఆగిపోతాయని ప్రవక్త ద్వారా పొందుకొని బలర్పించటానికి దావీదు ఆ స్థలాన్ని, ఆ కళ్ళాన్ని కొన్నారు. కొని అక్కడ బలర్పించారు. అప్పుడు తెగుళ్ళు ఆగిపోయినాయి. సొలొమోను దేవాలయం కట్టనారంభించింది. దావీదు ఎక్కడైతే ఆ వర్ణాను కళ్ళాన్ని కొని బలర్పించారో ఆ స్థలంలో సొలొమోను దేవాలయం కట్టడం ప్రారంభించారు. మీకు అర్థం కావాలని చెప్తున్నా ఆ స్థలం గురించి. ఆ స్థలం మనకి ఎక్కడ కనపడింది? మొదటగా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలించిన ప్లేస్, అది స్థలం. దాన్ని మరలా దావీదు బలిపీఠం కట్టి ఆయన బలర్పించి తెగుళ్ళు ఆగేటట్లు చేశారు. ఆ స్థలంలోనే సొలొమోను దేవాలయం కట్టారు. ఇక ఆ తర్వాత చాలా 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 యుద్ధాలు జరిగాయి ఇజ్రాయేల్ మీదకి. ప్రపంచంలో జరిగే ప్రతి యుద్ధం ఇజ్రాయేల్ మీదనే. ఆ తర్వాత ఒక్కొక్కరు మరలా దేవాలయాల్ని సిద్ధపరచుకోవటం, మరలా పడగొట్టడం, మరలా బాగు చేసుకోవటం ఇలా జరిగాయి. నెహెమ్యా కాలంలో ఎజ్రా, జెరుబ్బాబెలు. ఆ తర్వాత మనం చూస్తాం యేసుక్రీస్తు కాలానికి ముందు కూడా యూదులు 46 సంవత్సరాలు కట్టుకున్నారు దేవాలయాన్ని. అది హేరోదు రాజు కట్టించారు. తీతు పడగొట్టింది హేరోదు రాజు కట్టినటువంటి దేవాలయాన్ని. ఆ తర్వాత ఒక్కొక్కరు ఆక్రమించుకోవటం. ప్రస్తుతం ఇజ్రాయేలుకి స్వతంత్రత వచ్చింది, కానీ పరిపాలన ఇజ్రాయేలు జరుగుతున్న శత్రువుల దేశంలో ఉన్నట్లుగానే ఉంది ఇజ్రాయేలీల యొక్క దేశం. ఈ స్వతంత్రత వచ్చినప్పుడు దీన్ని వారు ఆక్రమించుకున్నారు. ఇంకా మీకు చెప్పాలంటే ఇజ్రాయేలుకి ఈ ముస్లింలకి ఈ గొడవ ఏమిటంటే, తండ్రి ఒక్కడే, భార్యలు 2. అరబ్ కంట్రీస్ అన్నీ ఇస్మాయేలీల సంతతి, ఇజ్రాయేలీలేమో ఇస్సాకు సంతతి. వారంటారు ఇజ్రాయేలీలు, మా పితరుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని శారా సంతతి అయినటువంటి మా మూల పితరులు అది ఇస్సాకుని అక్కడ బలర్పించిందంటే ముస్లిమ్స్ అది ఒప్పుకోరు. కాదు ఇస్మాయేలీని అక్కడ బలర్పించింది అంటారు. వారు గొడవలు, అవి అన్నదమ్ముల గొడవలు. ఆ గొడవల్లో ఇప్పుడు ఆ స్థలాన్ని వారు ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ మసీదు ఉంది. మనం వెళ్తే చూడనిస్తారు, దాంట్లోకి వెళ్ళి ఆ ప్రాంగణాన్ని చూడనిస్తారు.
కానీ అక్కడ యూదుల ప్రార్థనలో పండుగలు ఏం జరగవు. ఆ గోడ ప్రక్కనే వారు ఒక సమాజ మందిరంగా కట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి ధర్మశాస్త్ర గ్రంథాలు చదువుకుంటూ ఆ గోడ దగ్గర వారు ప్రార్థనలు చేసుకుంటూ ఏ రోజుకైనా ఇక్కడ దేవాలయం కట్టబడుతుంది అని కోరుకుంటారు. ఆ దేవాలయం కట్టబడుతుంది, మరలా మేము ఆరాధనలు చేసుకుంటాం, దేవుణ్ణి స్తుతించుకుంటాం అనే దానికి ముందు ఈరోజు మెస్సయ్య వస్తారనే ప్రవచనాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. బైబిల్లో వ్రాయబడింది, ఆయన వస్తారు, ఆయనే ఆలయమును కట్టును అని జకర్యా ప్రవచనం చెప్పారు యేసుక్రీస్తు రాకడ గురించి. అందుకని మెస్సయ్య వస్తారు 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 వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రీస్తు విరోధే మెస్సయ్య అనుకొని దేవాలయం కట్టడం ప్రారంభిస్తారు. అప్పుడు ఎప్పుడు మొదటి 3.5 సంవత్సరాల కాలంలో వారు దేవాలయాన్ని కట్టుకుంటారు. దేవాలయం కట్టేటప్పుడు వీరు సహాయం తగ్గి కట్ చేశారు. మీరు ఏమన్నా కదిలిచ్చారా? బేస్ ఎక్కువైంది. ప్రైజ్లా ఓకే, అలా ఉన్నాయి, కదిలించుబాక చాలు సరిపోయి. యూదులు అప్పుడు దేవాలయాన్ని కట్టుకుంటారు. దేవాలయం కట్టేటప్పుడు క్రీస్తు విరోధి వారికి సహాయం చేస్తారు. ఈ 3.5 సంవత్సరాల ముగింపులో మందిరం పూర్తయిన తర్వాత, వినండి తల పైకి లేపి, ముగింపులో యూదులు ఇజ్రాయేలీయులు తీసుకొని వచ్చే బలులను నైవేద్యములన్నిటినీ ఈ క్రీస్తు విరోధి ఆఫ్ చేస్తాడు, తీసుకొని రానివాడు. అర్థమైందా? ఇందాక మనం చదువుకున్నాం కదా, అర్ధవారమునకు బలిని నైవేద్యమును ఏం చేస్తాడు? నిలిపివేయును. బలుల్ని తర్వాత నైవేద్యాలన్నింటినీ నిలిపివేయటమే కాకుండా తానే దేవుడునని దేవాలయములో కూర్చుంటాడు. అపోస్తులైన పౌలు దెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యంలో చెప్పారు ఈ మాటలో. ప్రతిదీ వాక్యం ఆధారంతో నోట్ చేసుకోండి. తమ్ముడు చదువు. గ్యాప్ రాకూడదు. ఎటు చూస్తా ఎటెంటున్నావురా బాబు నువ్వు? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదురుంచుచు, దానికంతటికి పైగా వాడంటే వాడే క్రీస్తు విరోధి. హెచ్చించుకొనుచు తాను దేవుడునని తనను కనపరుచుకుంటారు. అంత మాత్రమే కాదు, నిషిద్ధమైన హేయ వస్తువులన్నిటి దేవాలయంలో తీసుకొచ్చి పెడతాడు.
24:15 మత్తయి సువార్త. హేయ వస్తువు అనే పదానికి బైబిల్ పండితులు ఏమని చెప్పారంటే, యూదులకు హేయమైనది పంది. బైబిల్ పండితులు చెప్పిన మాట. అందుకని వాడు అలాంటి అపవిత్రమైన వాటిని కూడా మందిరంలోనికి తీసుకొని వస్తారని పండితులు చెప్పారు. కానీ బైబిల్లో మనకి మాత్రం లేదు. తానే దేవుణ్ణని కూర్చొని తన సింహాసనాన్ని హెచ్చించుకుంటాడు. ఈ నాశనకరమైనటువంటి హేయ వస్తువులన్నిటినీ పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వస్తాడు. ఈ హేయ వస్తువులను ఎప్పుడైతే ఈ ఇజ్రాయేలీలు చూశారో వారికేం అర్థం కాదు. ఒకరినొకరు ఆలోచించుకోవటం ప్రారంభిస్తారు. వాగ్దానము చేయబడినటువంటి మెషయ ఇతడేనా కాదు? అసలు ఇతడే అయితే ఈ ప్రవచనాలు మనం ఎప్పుడు చదవలేదే. యూదులు ప్రతిదీ లేఖనాలని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ప్రవచనాలన్నింటినీ ముందు పెట్టుకునేవారు. ఏమిటి ఇతడే దేవుడిగా కనపరుచుకుంటున్నారు? ఏ వస్తువులన్నిటిని తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో పెడుతున్నారు ఏమిటని ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ లేఖనాలను చదవటం ప్రారంభిస్తారు. అక్కడ వ్రాయబడిన మాట నేను మీకు మధ్యకాలంలో ఒక విషయం చెప్పాను, గుర్తుందో లేదో. అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలుకు కొంత మట్టుకు కఠిన మనసు వచ్చెను అని ఉంది. ఇజ్రాయేలీలకు కఠిన మనసు ఎందుకు వచ్చిందంటే అన్యజనుల ప్రవేశం సంపూర్ణం కావాలని చెప్పాను మీకు వాక్యం ఆధారంతో. ఆ కఠినత్వం, ఆ మందత్వం, ఆ ముసుగు ఇప్పుడు తొలగిపోయింది. అక్కడ ఆ మాట చూడండి, మిగతాది. ప్రవక్త అయిన దానియేలు చెప్పబడిన ప్రకారం నాశనకరమైనటువంటి హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట ఇజ్రాయేలు చూడగానే అప్పటి వరకు చదువుతా ఉంటే వారికి గుడ్డితనం ఏర్పడింది. చదువుతున్న లేఖనాలన్నీ వారికి ఇప్పుడు గ్రహింపులోకి వస్తాయి. చదువువాడు గ్రహించును గాకాను. ప్రతిదీ లేఖనాల ఆధారంతోనే మనకు కనబడతాయి. అప్పుడు వారు ఎదిరిస్తారు. ఎవరిని? క్రీస్తు విరోధిని. లేఖనాలన్నీ వారికి తెలియపడతాయి. గుండె బాదుకుంటారు, రొమ్ము కొట్టుకుంటారు. కొట్టుకోవడమే కాదు, మెషయ్యని మేము అర్థం చేసుకోలేకపోయాం. ఆయన ఎప్పుడో వచ్చారు, ఆయన ఎప్పుడో సెలవు వేయబడి రక్తం కార్చి మరణించి ఆయన ఎప్పుడో మృత్యుల్లో నుండి తిరిగి లేచారు. ఆయన్ని మేము అర్థం చేసుకోకుండా మేమే స్వయముగా ఆయన సెలవు వేసి చంపాం, ఆయన మరణానికి అప్పగించాం. అయ్యో ఎంత పని జరిగింది అనుకుంటూ ఉంటారు. ఎప్పుడేది? 3.5 సంవత్సరాల ముగింపులో జరిగేది. ఈ సంభవం ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఎక్కడికి వస్తారని చెప్పాను నేను?
యేసుక్రీస్తు మేఘారుడై వచ్చి తన దూతలను పంపించి ఎవరిని తీసుకెళ్ళడానికి వస్తారని చెప్పాను. నోట్ చేయండి. మత్తయి సువార్త 24:29. చదువు చదువు. ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూసి భూమి మీదనున్న ఎవరు? సకల గోత్రములు అంటే ఎవరు? 12 గోత్రముల వారు ఇప్పుడు ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఆయన మేఘారుడై వచ్చారు కదా, కొద్ది మోనిటర్ తగ్గి, జస్ట్ కొద్ది. మేఘారుడై వచ్చుట చూసి ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో అయ్యో అని. ప్రకటన గ్రంథం 1:7 ఉంచుండి ఆ మాట. తినే వాళ్ళను కూడా చదువు. చూసారా? జకర్యాలో కూడా చూడండి, ఇదే రెఫరెన్స్. 12:10 ఇశ్రాయేలు మీద కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను ఆయన కుమ్మరింపగా జకర్యా పుస్తకం 12:10. ఆ లేఖనాలను చదివేటప్పుడు కూడా మీరు దావీదు సంతతి వారు, యెరూషలేము నివాసులు, అన్యజనులు అవి వేరువేరుగా ఉంటాయి. యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన ఆయన నా మీద దృష్టి ఉంచి అప్పుడు ప్రలాపిస్తారు వాళ్ళు. నోట్ చేసుకోండి ఈ రెఫరెన్స్లన్నీ. మేఘారుడై వచ్చుట చూచి, ఒక జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ఎలా ప్రలాపిస్తారో యేసుక్రీస్తు విషయమై యూదులు ఆ విధంగా ప్రలాపిస్తారు. మేమే నిన్ను పొలిచాం, మేమే మిమ్మల్ని సిలువ వేశాం, మేమే మిమ్మల్ని చంపాం, మేమే సిలువకు అప్పగించే శ్రమ పెట్టాం అని యేసుక్రీస్తు విషయమై ప్రలాపిస్తారు, దుఃఖపడుతూ ఉంటారు. వారి మీద కరుణ నొందించు, విజ్ఞాపన చేయు ఆత్మ కుమ్మరించబడుతుంది. అసలు మేఘారుడై వచ్చినందుకు హతసాక్షులుగా మారిన వ్యక్తుల్ని తీసుకొని వెళ్ళటానికి, అదే సమయంలో యూదులు ఇశ్రాయేలుకి ప్రత్యక్షమయ్యాడు ఆయన.
వెంటనే ఈయన వాగ్దానం చేయబడిన మెషయా కాదని యోధులు, ఇజ్రాయేలీలు క్రీస్తు విరోధి మీద తిరుగుబాటు చేస్తారు. అర్థమవుతుందా? సాఫీగా అర్థమవుతుందా? ఇబ్బంది ఏం లేదుగా. తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఈ క్రీస్తు విరోధి యూదులు ఇజ్రాయేలీయులను ఇప్పుడు శ్రమ పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు వాడు మాట వెళ్ళలేదు కదా, తిరుగుబాటు చేశారు కదా, వీడి పరిపాలన ఉంది కదా, ఇంకా 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు యూదులు ఇజ్రాయేలుని శ్రమ పెడతాడు. వీరేమయ్యారు? హతసాక్షులు ఎత్తబడ్డారు. ఇక హతసాక్షులు ఎత్తబడిన తర్వాత ఉన్నది ఎవరు ప్రపంచంలో? అన్యజనులు. అన్యజనులు అందరూ ముద్ర ఎంచుకొని వాడు పాలన క్రింద ఉన్నారు కదా. ఇప్పుడు తిరుగుబాటు చేసింది ఎవరు? ఇజ్రాయేల్. అందుకని ఇప్పుడు ఎవరి మీద పడ్డాడో? ఇజ్రాయేల్ మీద పడి వారిని శ్రమ పెడతాడు. ఇక మామూలు శ్రమలు కాదు వాళ్ళకి. దానికే బైబిల్ కూడా చెప్తుంది, శ్రమల కాలము తర్వాత మహాశ్రమల కాలం. 3.5 సంవత్సరాలు, రెండో 3.5 సంవత్సరాలనే మహాశ్రమలు అని కూడా వాడుతున్నాం. మత్తయి సువార్త 24లో ఆ సమయంలోనే ఇజ్రాయేలు పరిస్థితులు ఎలా ఉన్నాయనే సంగతులు మనకి బైబిల్లో కనబడతాయి. పదహారు, అది కొండలకు పారిపోవాలను, యేసు ప్రభు అది ఆ రోజుల గురించి చెప్పిన మాటలు ఇవి. గర్భిణీలకును శ్రమ, మహాశ్రమ కలుగును గనుక ఇవన్నీ ఆ రోజులు జరిగే సంభవాలను గురించి యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి. యూదులు అరణ్యానికి పారిపోతారు, కొండలకు పారిపోతారు. ఆ కొండలను మమ్మల్ని కప్పండి, ఈ శ్రమలకు మేము తట్టుకోలేకపోతున్నాం అని ప్రవచనాలు కూడా ఉన్నాయి. ముందు కొండలకు పారిపోయి కొండలతో చెప్తారట, మమ్మల్ని కప్పండి, ఈ శ్రమలకి మేము భరించలేకపోతున్నామని. మామూలు శ్రమలు కాదు ఇజ్రాయేలుకి. ఒక భయంకరమైన పరిస్థితి. బాగా వినండి తమ్ముడు, మీకు జీవితంలో ప్రయోజనంగా ఉంటుంది. మా క్లాసులు చెప్పేటప్పుడు అసలు ఎవరు చెప్పలే ఈ కాల నియమాల గురించి. పరిశుద్ధులు కొన్నిసార్లు అక్కడక్కడ చెప్పిన మాటలన్నింటినీ నోట్ చేసుకొని ప్రార్థన చేసి మరి కొన్ని ప్రభు ద్వారా పొందుకొని ఇప్పుడు మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాం. ఆ సమయంలోనే గుర్తుపెట్టుకోండి, ఆ రెండో 3.5 సంవత్సరాల కాలంలోనే ప్రారంభంలోనే వీరిద్దరు వస్తారు.
11వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఏలియా, హనోకు ఇద్దరు వస్తారు. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో కాదు. కొంచెం అదే కన్ఫ్యూషన్ అవ్వకూడదు మీరు. దానికి వేరు వేరు చేయాలా, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఏలియా, హనోకులు వస్తారు. నా ఇద్దరు సాక్షులను పంపుదుననే పదం చూడండి, చదువు. 11వ అధ్యాయం మొదటి వాక్యం చదువు. ఇద్దరు సాక్షుల దగ్గర నోట్ చేసుకోండి మీరు. ఒకరు హనోకు, ఇంకొకరు ఏలియా. వారే అనుటకు రుజువేమిటి? కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వాక్యంలో వ్రాయబడింది. దైవజనుడు పౌలు చెప్తారు, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. ఏలియా, హనోక్ వీరిద్దరు మాత్రమే రక్త మాంసాలతో ఇప్పుడు కొనిపోబడిరి. ప్రపంచంలో ఏ ఒక్కరూ రక్త మాంసాలతో కొనిపోబడలేదు. ఇద్దరు. ఒకరు హనోకు, రెండవది ఏలియా. వ్యాఖ్యానాలు కొంతమంది రకరకాలుగా చేస్తారు. కొన్నిసార్లు మనకి బైబిల్లో రూపాంతరపు కొండ మీద మోషే, ఏలియా కనపడతారు. యేసుక్రీస్తు కూడా మాట్లాడతారు. కొందరు అంటారు మోషే, ఏలియా అని. మోషే రక్త మాంసాలతో కొనిపోబడలేదు, చనిపోయారు. ఆయన గురించి ఇశ్రాయేలీయులందరూ ప్రలాపించారు. ఆయన శరీరాన్ని గూర్చి కూడా మిఖాయేలు దేవదూత, సాతాను ఇద్దరు పోట్లాడుకున్నారు. ఆయన శరీరం కనబడిందంటే పోట్లాడుకున్నారు వారిద్దరు. కానీ మనకు ఇద్దరు భక్తులు కనిపిస్తారు. హనోకు దేవునితో నడిచిన కనుక దేవుడు అతను తీసుకొని పోయిననుంది. ఏలియానేమో అగ్నిరథాల మీద కొనిపోబడ్డారు. ఈ ఇద్దరు సాక్షులు వచ్చి యూదులకు మరింత సువార్త చెప్తారు యేసు ప్రభువుని గురించి. తర్వాత శ్రమలో ఉన్నటువంటి యూదులకు సహాయం చేస్తుంటారు. బాగా శ్రమలో ఉన్నారు కదా ఇజ్రాయేలీలందరూ, వారికి సహాయం చేస్తుంటారు. వారిద్దరి సహకారం తప్ప ఇజ్రాయేలుకు వేరొక సహకారం అంటూ ఎటు నుండి లేదుగా. క్రీస్తు విరోధి చేతేమో ఇజ్రాయేలు శ్రమ పడుతూ ఉంటే వీరిద్దరు సాక్షులు ఏం చేస్తుంటారు? యూదులకి, ఇజ్రాయేలుకి సహాయం చేస్తుంటారు, ప్రవచిస్తూ ఉంటారు, ప్రవచనాలు చెప్తుంటారు. ఇజ్రాయేలుకు ధైర్యం చెప్తూ ఉంటారు, మీరేం కంగారు పడబాకండి, వాడు అలాగే చేస్తూ ఉంటాడులే, వాడిని మీరు మొక్కొద్దు, వాడిని అనుసరించొద్దు, వాడికి లోబడొద్దు, వాడిని నమస్కరించొద్దు.
మీకు రక్షణ ఉంది, మీకు రక్షణ ఉంది. సియోనులో నుండి విమోచకుడు వచ్చి యాకోబులో ఉన్న భక్తిహీనతను కొట్టివేస్తాడు అని ఒకటే సువార్త ప్రవచిస్తూ ఉంటారు. వారిని అడ్డగించుటకు ఎవరి తరం కాదు. కింద నోట్ చేయండి ఆ వాక్యాలని. చెయ్యి 4వ వాక్యం చదువు. ఎవరైనా కానీ వారికి హాని చేయాలని ఉద్దేశించేలా వారి నోటు నుండి అగ్ని బయలు వెళ్ళి చదువు. వారికి అధికారం కలదు. చదువు. క్రూర మృగం వచ్చి ఆ ఇద్దరితో యుద్ధం చేస్తాడు, క్రీస్తు విరోధి. వారు చావాలి, రక్త మాంసాలు లేకుండా వారు అక్కడి నుండి మరలా పునరుద్ధానులై వెళ్ళాలి. అందుకని వారు రావటం జరిగింది. యూదులకు సాక్ష్యం చెప్పారు, ప్రవచించారు. క్రూర మృగం రావటం, ఆ ఇద్దరితో యుద్ధం చేయటం, ఆ యుద్ధంలో ఆ ఇద్దరు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? 8వ వాక్యంలో వారి శవములు అచ్చుట యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడిను. తర్వాత ఎన్ని రోజులు? 3 దినములున్నారా? ఎక్కడ చంపబడి ఉన్నారో శవాలను అక్కడే ఉంచుతారు. ఎవరైనా పాతి పెడదామంటే వద్దంటారు. ఎందుకు పాతి పెట్టినవరంటే, కడమ ప్రజలు ఉన్నారు కదా, ఆ కడమ వారందరికీ వారి మీద పగ. ఏమని? నువ్వు మా మీద అగ్ని కురిపిస్తావరా, వర్షం రాకుండా ఆపుతారా మీరు? చూశారండి, ఆ ప్రజలందరికీ భయంకరమైనటువంటి పగతో వారి శవాలని అలాగే నడి రోడ్ల మీద ఉంచుతారు. పాతి పెట్టినెవరు? 3.5 దినములు ముగిసిన తర్వాత ఆకాశము నుండి ఆ శవాల్ని భూనివాసులందరూ కూడా చూస్తారు అని కూడా చూడండి. అక్కడ బాధించినందున వారికి అలాగే పట్టాలి, ఆ గతి అలాగే కావాలని సంతోషించుచు అబ్బో భలే ఉత్సాహాలు చేసుకుంటారు. అప్పుడు అవసరమైన వారి కట్నాలు. అది ఎక్కి రొమ్ము అని లేదా?
ఉమ్, చూచిన వారికి మిగుల భయము కలిగెను. ఉమ్. అప్పుడు ఇక్కడికి ఎక్కిరనని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని వారి వరుసలో వాళ్ళు వెళ్తారు. అది అర్థమైందా మీకు ఇప్పుడు? అదొక వారి వరస. ఎన్ని వరుసలు చెప్పారు మీకు మొత్తం? ఒకటి క్రీస్తు, రెండవది సంపూర్ణ పరిశుద్ధపరచబడిన సంఘం, మూడవది హతసాక్షులు, నాలుగవది ఏలియా హానోకు, ఐదవది అయ్యా నన్ను చెప్పమంటు, నన్ను నా వైపు చూడమంటున్నా, ఏం వరుసలు చెప్పారో చెప్పమంటున్నా. మరి ఇలా తీయాలి ఇప్పుడు. ఇందాకేగా బాగా అర్థమైపోయింది మాకు అన్నారు. ఎన్ని వరుసలు చెప్పారంటే నా ముఖం చూస్తారేంటి? మరి వాళ్ళు చెప్పారు ఏంటో తెలియాలి కదా మీకు. భోజనం చేసి చెప్తారా? వరుసలు కరెక్ట్గా చెప్పండి నాకు. ఒకటి యేసు, రెండవది సంపూర్ణ పరిశుద్ధపరచబడిన సంఘం, మూడవది హతసాక్షులు, నాలుగవది హానోకు, ఏలి అనుకోండి. పాత నిబంధన పరిశుద్ధులు, ఇంకా ఆరోది పాత నిబంధన పరిశుద్ధుల్లో ఇద్దరు కలుస్తారు, అది చెప్పారా? సాధారణమైన హతసాక్షులు కలుస్తారు. సాధారణమైన సాక్షులు ఒకటి పాత నిబంధన పరిశుద్ధులు, రెండవది ఈ మహాశ్రమల కాలంలో క్రీస్తు విరోధి చేత చంపబడతారు కదా వారు. మీకు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి ఒక మాట. 10వ వాక్యం. అది పాత నిబంధనలో పరిశుద్ధుల సంగతి. పాత నిబంధనలో హతసాక్షులుగా మారారు. పాత నిబంధనలో చెప్పండి తమ్ముడు, ఖడ్గాలతో చంపబడ్డారు, తర్వాత రంపాలతో కోయబడ్డారు, తర్వాత అగ్నిగుండాల్లో వేయబడ్డారు. రకరకాలుగా పాత నిబంధన పరిశుద్ధులందరూ చంపబడ్డారు. వారందరూ ఎక్కడున్నారు? బలిపీఠము క్రింద ఉండి దేవుని అడుగుతున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఇంకా ఎంతకాలం తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయక యుందువని వాళ్ళు బలిపీఠం నుండి కేకలేస్తున్నారు. అప్పుడు తర్వాత ఏం జరిగింది చదువు. వారు ఏం చెప్తున్నారు?
అది వారి వలె చంపబడబోవు వారి సహదాసుల యొక్క వారి సహదాసులు అంటే ఎవరు? ఇప్పుడు 2-3.5 సంవత్సరంలో క్రీస్తు విరోధి చేత చంపబడతారు కొంతమంది యూదులు, ఇజ్రాయేలీలు. వారిని సాధారణ హతసాక్షులు అంటారు. పాత నిబంధన పరిశుద్ధుల్లో వీరిని ఒక గుంపు చేయాలి మీరు. మరలా చెప్పానా? పాత నిబంధన పరిశుద్ధులు ఒక వరుస అని చెప్పారు కదా మీరు. వారి మీ వలె ఉందగా అక్కడ, మీ వలె చంపబడబోవు సహదాసుల యొక్క లెక్క పూర్తయ్యే వరకు మహాశ్రమల కాలంలో 2-3.5 సంవత్సరాల కాలంలో కొంతమంది చావాలి. చస్తే కానీ మీ లెక్క పూర్తి అయిపోయింది. అప్పటి వరకు కొంచెం ఆగండి. మీకు ఇక్కడ విశ్రాంతి ఉంది కదా, మీకేం ఇబ్బంది లేదు కదా, కొంచెం ఆగండి. పాత నిబంధన పరిశుద్ధులు కదా, వారికేమో కంటికి కన్ను, పంటికి పన్ను, కాలు కాలు, చెయ్యి అంటారు. అది వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం. కొంచెం ఆగండి, తొందరపడబాకండి. మీ వల్లే మీ లెక్క పూర్తి అవ్వాలి. అందుకని ఎందుకు ఈ ఒక వారం కూడా ఎవరిది? యూదులే, ఇజ్రాయేల్ది. మధ్యలో కృపాకాలం వచ్చింది కాబట్టి అది ఆగిపోయింది. లెక్క పూర్తి అవ్వాలి, ఆగండి అంటారు. అంటే పాత నిబంధన పరిశుద్ధుల్ని తర్వాత 2-3.5 సంవత్సరాల కాలంలో చంపబడబోయే సాధారణ హతసాక్షులు, ఈ రెండింటిని ఒక గుంపు చేయాలి మీరు, ఒక వరస. మొత్తం ఎన్ని వరుసలు అప్పుడు? 6 కాదు, 5. మైండ్ పని చేయదు ఒక్కోసారి నీకు. అందులో యాడ్ చేయండి అని చెప్తే యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇంకొక బాటిల్ అవుతుందా? ఇందులో సగం పూర్తి కాలేదురా, నిండా నీళ్ళు పోయిందంటే ఎన్ని బాటిల్ అంటే 2 అని చెబుతావా? ఈ వరుసలో ఇప్పుడు వెళ్తారు. రెండో పునరుద్ధానంలో 2 వరుసలు ఉంటాయి మీకు. అయ్యేం చెప్పారు మీకు? అయ్యా సరే, మీకు కంటిన్యూ చేస్తాను, తర్వాత క్లాసులో చెప్తాను లేవి. ప్రైజ్లా ఒకసారి చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు? ఏలియా తర్వాత హనోకు చంపబడతారు. వారు రక్త మాంసాలను ఇక్కడ విడిచిపెడతారు. తర్వాత వారి వరుసలో వారు తిరిగి వెళ్తారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? రెండవ 3.5 సంవత్సరాల కాలంలో ముగింపులో జరిగే సంభవం ఇది. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాల కాలం ముగింపులో యేసుక్రీస్తు ప్రత్యక్షంగా 3 నెలలు 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 3 నెలలు
ఆయన ఒలీవల కొండ మీదకి వస్తారు ప్రత్యక్షంగా. మీకు క్లియర్గా అర్థమైందా? ఒకసారి చూసుకోండి మరలా. శ్రమల కాలంలో సంభవించిపోయే మొదటి 3.5 సంవత్సరాల కాలంలోనూ, రెండవ 3.5 సంవత్సరాల కాలములోనూ జరిగిన ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ఒకసారి అర్థమైందా? ఏడో అధ్యాయంలో ఇది చెప్పే ముందు ఇంకో మాట చెబుతా. 7వ అధ్యాయంలో మనకు 2 గుంపులు కనపడతాయి. మీకు చదివేటప్పుడు మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. వీరెవరు వారెవరు అని మీరు అనుకుంటారు. ఏడవ అధ్యాయం మొదటి వాక్యము నుండి ఆగాగో 8వ వాక్యం వరకు చివరి వరకు మనం చూస్తాం. ఒక్కొక్క గోత్రములో కొంతమంది ముద్రింపబడిరి అనే పదాలు చూస్తాం మనం. వారి సంఖ్య మొత్తం 1,00,000 చెప్పండి 44,000 మంది యూదులు, ఇజ్రాయేలీలు ముద్రింపబడ్డారు. నేను చెప్పానుగా కొంతమంది సాధారణముగా హతసాక్షులు అయ్యారని చెప్పానా? తమ్ముడు అర్థమైంది మీకు? కొంతమంది ఏమయ్యారని చెప్పాను? వారి వలె వీరును హతసాక్షులు అయ్యారని చెప్పాను. ఆ రోజుల్లోనే ఏది 2వ 3.5 సంవత్సరాల కాలంలోనే 1,44,000 మంది ఇజ్రాయేలీలు ముద్రింపబడతారు. మొదటి వాక్యం నుండి చదివి ఇప్పుడు. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలకు మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు చెప్పగా వింటిని. ఇజ్రాయేలీల గోత్రములన్నిటిలో వీరంతా క్రీస్తు విరోధి చేతిలో చనిపోకుండా ముద్రింపబడిన వారు. రాయటానికి అర్థం కాలేదా? ఈ 1,44,000 మంది ఇజ్రాయేలీలు, గోత్రాల్లో ఉన్న ఇజ్రాయేలీలు క్రీస్తు విరోధి చేత చంపబడకుండా ఇది దేవుని ముద్ర, సాతాను ముద్ర కాదు. ఎందుకంటే 1,44,000 మంది ఇజ్రాయేలీలు ఉండాలి భూమి మీద. అయ్యా అర్థమైందయ్యా? ఏది అటు చూస్తున్నావు? మరొకసారి చెప్పండి ఆ మాట మీరు. 1,44,000 మంది ఇజ్రాయేలీలు అటు హతసాక్షులు కాకూడదు, చెప్పండి, సాధారణమైన హతసాక్షులు కాకూడదు. తర్వాత సాతాను ముద్ర వేయించుకోకూడదు. వీరు ఎందుకు ఉండాలి చెప్తా ఏనండి. వీరు ఎందుకు ఉండాలి తెలుసా?
ఒకసారి పేతురు అడిగారు, పేతురు, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుంది అని అడిగారు. ఇహమందు పరమందు మీకు ఫలితం ఉంటుంది అని చెప్పి ఇంకొక మాట చెప్పారు. నోట్ చేయండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వాక్యం నుండి చూడండి. అందరు తీయండి తమ్ముడు. కొన్ని విషయాలు మీరు బైబిల్లో చూస్తే బాగుంటుంది. సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని అడుగగా ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును, చూశారా, నిత్యత్వంలో ఉన్న సింహాసనం వేరు. నిత్యత్వములో మనకు ఉండేది సింహాసనం ఒకటే. నేను జయించి తండ్రి సింహాసనమందు కూర్చున్నాను. జయించు వారిని నా సింహాసనమందు నాతో కూడా కూర్చుండబెడతాను. అప్పుడు సింహాసనాలు ఎన్ని? ఒకటే. నిత్యత్వంలో సింహాసనాలు ఒకటే. కానీ ఇక్కడేమని రాయబడిందంటే, మనుష్య కుమారుడు మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు నన్ను వెంబడించినటువంటి మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలీల 12 గోత్రముల వారికి మీరు తీర్పు. ఇది 1000 ఏళ్ల పరిపాలనలో జరిగే సంభవం. మరి అందరు క్రీస్తు విరోధి చేత చనిపోతే, అందరూ సాధారణమైన అసాక్షులుగా మారితే, ఇప్పుడు వీరు ఎవరిని పరిపాలించాలి? 1000 ఏళ్ల కాలంలో ఎవరిని వీరు విమర్శ చేయాలి? అందుకని యేసుప్రభు చెప్పిన మాట ప్రకారంగా వారిని పరిపాలించాలి, వారికి తీర్పు తీర్చాలి. కాబట్టి 1,44,000 మందిని దేవుని ముద్ర చేత ముద్రించు అని చెప్పారు. 6:6 ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా మనం చూస్తే, అది కూడా నోట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3వ, అంతటా అంతటా 4వ వాక్యం, అంతటా సింహాసనము కాదు, నోట్ చేయండి, అంతటా సింహాసనములను. అది 1000 ఏళ్ల పరిపాలనలో జరిగేదన్నమాట. 1000 ఏళ్ల పరిపాలనలో సింహాసనం కాదు. తమ్ముడు చెప్పండి, ఏమిటది? సింహాసనములు. ఇది కూడా దానికి సంబంధించిన విషయం. నోట్ చేసుకోండి ఆ వాక్యాలు. 7వ అధ్యాయం 1 నుండి 8 వరకు ఉన్నటువంటి వారు ముద్రింపబడిన ఇజ్రాయేలీలు. కొంతమందికి అర్థం కాదు, తికమగ్గ చెప్తారు బయటోరు. అంటే నాకు అంత అర్థమవుతుందని కాదు, దేవుడు ఇచ్చిన వరకు
మనకు బయలుపరిచిన వరకు దేవుడు అర్థమయ్యేటట్లు బయలుపరచాలని కోరుకుంటాను నేను. కొన్ని అర్థం కావు, కొన్ని అర్థం కానీ అర్థం చేసుకునే వరకు మనం కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. అంతా మనకు తెలుసు అనుకోకూడదు, సవాళ్ళు ఇస్తకూడదు. మనం బైబిల్ మీద 66 సంవత్సరాలు 60 సంవత్సరాలు సేవ చేసిన మహామహులే చెప్పారు, సముద్రంలో నుండి ఒక్క బొట్టు నీళ్లు త్రాగినట్టుంది, ఇంతకాలం నేను బైబిల్ చదివింది, ఇంకా సముద్రం ఉంది అన్నారు. అంటే ఇంకా బైబిల్ ఎంతో ఉంది అని. సవాలు విసరకూడదు, అంతా తెలుసు అనుకోకూడదు. మానవ జ్ఞానం చేత బైబిల్లో నుండి మనం ఏమి పొందుకోలేము, అదే గుర్తుపెట్టుకోండి. మొదటే మీకు చెప్పాను, వ్రాయబడిన వాక్యాలు ఉంటాయి, తర్వాత బయలుపరచబడుచున్న వాక్యాలు ఉంటాయి. వ్రాయబడిన వాక్యాన్ని అందరూ బోధిస్తున్నారు, కానీ మనం అలా కాదు. మనం బయలుపరచబడుచున్న వాక్యాన్ని బోధించేవారు, ప్రత్యక్షపరచబడే వాక్యాన్ని బోధించేవారు. ఆ వాక్యం మీద ఒక రెవల్యూషన్ రావాలి మనకి. అందుకని మీరు ఇవన్నీ క్లియర్గా అర్థం చేసుకుంటూ వ్రాసుకుంటూ దాన్ని మీరు మరలా 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 స్టడీ చేస్తూ ఉంటే సంపూర్ణంగా మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ లెక్క ఉంది, 1,44,000 మంది అని. వారు వేరు. 14వ అధ్యాయంలో ఉన్న లెక్క మీకు చెప్పే ఉంటారు. వారెవరు? సియోనుకు సంబంధించిన లెక్క. 9వ వాక్యములో ఇంకొక గుంపును చూడండి, 7, 9. ఏయ్ ఇంద్ర బాబు నిద్రమోహం వేసుకొని చూస్తూ మోగుతున్నాడు. మా పాస్టర్లే చూడరా బైబిల్ పట్టుకొని చూస్తున్నారు, వాళ్ళకి ఏం అంతా తెలుసు అయినా కానీ చూడు ఏమైనా క్రొత్త మాట వచ్చిద్దేమో అని వారికి అంత ఆసక్తి వచ్చింది. మొహమే చెబుతుంది నువ్వు సేవ చేసే రాతుందా లేదా నీకు, నీ మొహం. పోయినసారి ఒకరు లేపే నేను, ఏమిటిరా నిద్రపోతాడా అన్న. ఈ ఆరంభంలోనే నువ్వు ఇలా ఉండవు, నువ్వేం సేవ చేస్తావురా అన్న. వాడు సేవ చేయాలని ఎంత ప్రయత్నించినా వాడు అల్లగాల. ఉండి 300 మంది ఉన్న ఒక్కరినే లేపాయి నేను ఆ రోజు. అందుకని మిమ్మల్ని ఎవరు లేపకూడదు, నేను జాగ్రత్త పడండి. అక్కడ లెక్క లేదు చూడండి, అక్కడ సంఖ్య లేదు. లెక్కింప అనే మాట ఉపయోగించారు అక్కడ. లెక్కింపజాలని గొప్ప ఈ రథసాక్షుల గుంపులో వేసుకొని అని ఇందాక రాశారు చూడండి. మొదటి 3.5 సంవత్సరాల్లో బుద్ధి కలిగిన వారని, తర్వాత శేషించిన వారని, తర్వాత పరిశుద్ధులని, చెయ్యి విడవబడిన పరిశుద్ధులు. ఇది హతసాక్షులు. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో హతసాక్షులు వేరు. మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్తున్నా. రేపటి రోజున మీరు ప్రకటన గ్రంథం చదివేటప్పుడు వీరెవరో వారెవరో అనుకుంటారు, అందుకని చెప్తున్నా. వారి తెల్లని వస్త్రాలు ఇవ్వబడినాయి, గొర్రెపిల్ల రక్తంలో వారు వస్త్రములు ఉతుక్కున్నారు, తెలుపు చేసుకున్నారు. దేవుని ఆలయంలో వారు రేయింబగుళ్ళు ఆరాధన చేసుకుంటారు, దేవుణ్ణి స్తుతిస్తారు. సింహాసనాసీనుడై ఉన్నవాడు అవన్నీ ఉన్నాయి వారిని గురించి. ఇదొక గ్రూపు.
చెప్పమంటారా సాయంకాలం చెప్పమంటారా? ఇంకో పావు గంట చెప్తాను. సాయంకాలం మీకు హర్మెగెద్దోన్ యుద్ధం గురించి చెప్తాను. ఎంతమంది తెలుసా హర్మెగెద్దోన్ యుద్ధం? తెలుసా? పోయిన 3 సంవత్సరాల క్రితం ఒకడు ఎగస్ట్రాలు చేసేవాడు ఒకడు వచ్చాడు. ఎగస్ట్రాలు చేస్తూ ఉంటాడు. నక్సల్స్ ప్రాంతంలో వీడి ఊరు ఉంది. వీడి ఊరు ఆ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతం. వీడి సాక్ష్యం చెప్పమంటే చాలేగా, నేను నక్సలిజంలో నుండి వచ్చాను అంటాడు. నేను చూసి తన్నులు తింటావు, నువ్వు నక్సలిజంలో నుంచి వచ్చాను, నక్సలైట్లకు సాయం చేశాను, అవంటా నువ్వు సాక్ష్యం చెప్పేది? అలా చెప్పామనుకో ఎవడో ఒకడు పోలీసుడు వింటాడు. ఏం చేస్తాడు? పోలీస్ అయినట్టు వాళ్ళు ఆచూకీ తెలియక చాలా ఇబ్బంది పడుతున్న పద అంటారు. విజయవాడలో ఒకడు అంతే, పెద్ద సేవకుడు, రౌడీగా ఉండి రక్షణ పొంది పెద్ద స్పీకర్, జ్ఞానం లేని ఆసక్తి. ఎన్ని మర్డర్ కేసుల్లో ఉన్నానుకున్నారు. నేను చెప్పకూడదు కానీ చెప్పక తప్పదు అని ఎన్నెన్నో చెప్పాడు. మాపి అయినని చెప్పాడు. అంతవరకు చెప్పినా బాగుండు. ఈ రోజు వరకు కూడా ఇంకా ముద్ద ఎవరో, ఆ హంతకుడు ఎవరో దొరకకుండా పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు వరకు కూడా పొలాన్ని మర్డర్ కేసులు అనగానే పక్కనే ఉన్నారు వాళ్ళు పోలీసులు. ఓరే దుర్మార్గుడు, 6 సంవత్సరాల నుండి మేము వెతుకుతున్నాంరా అని స్టేజీ మీదే అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. స్టేజీ మీదే. కొంచెం జ్ఞానంగా మాట్లాడటం నేర్చుకోండి సేవకులు. మీకు చాలా విషయాలు చెప్పే గత క్లాసుల్లో. ఇంక ఈరోజు కొంచెం ఇది నేను అవి చెప్పుకుంటే వెళ్తే ఇది సాగదని, ఇప్పుడు మీకు ఇది అవసరమని చెప్తున్నా. ఎంత మీకు వర్తించాలని చెప్పినా వర్తించవు. ఇప్పుడు ఈ క్లాసులు హిస్టరీ కావాలి కాబట్టి మీకు. సాయంకాలం హర్మెగెద్దోన్ యుద్ధం సాయంకాలం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒక్కసారి చేతుల పైకెత్తి హల్లెలూయా. ఈ 7 సంవత్సరాల ముగింపులో యేసుక్రీస్తు బహిరంగంగా వస్తారు, ప్రత్యక్షంగా వస్తారు. మనం చూసాం అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. ఈ యేసు ఏ విధముగా ఆయన వెళ్ళెనో అదే రీతిగా గలిలయ మనుషులారా, 11వ వాక్యం. మీరెందుకు ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసితిరో అదే రీతిగా. ఎక్కడ జరిగింది అది? ఒలీవల కొండ మీద. 12వ వాక్యంలో కూడా చూడండి, ఒలీవల కొండ మీద జరిగింది. ప్రత్యక్షంగా ఆయన ఎక్కడికి వస్తారు చెప్పాలి అందరు. తమ్ముడు
ఒలీవల కొండ మీదకి వస్తారు. ఎందుకు ఒలీవల కొండ మీదకి వచ్చేది? హర్మెగెద్దోను యుద్ధం చేయుటకు. ఈ 3.5 సంవత్సరాల 7 సంవత్సరాల ముగింపులో వినండి, 7 సంవత్సరాల ముగింపులో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యం. మరియు ఆ ఘటసర్పము నోట నుండి అది నోట్ చేసుకోండి. ఘటసర్పము యొక్క నోట నుండి, క్రూర మృగము యొక్క నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు వస్తాయి. ఎప్పుడు జరిగేది ఇది? 7 సంవత్సరాల కాలం ముగింపులో. క్రూర మృగం నుండి ఒక దురాత్మ, అబద్ధ ప్రవక్త నుండి ఒక దురాత్మ, తర్వాత ఆ ఘటసర్పము నోటు నుండి ఒక దురాత్మ. ఈ 3 ఆత్మలు వెళ్ళి లోకములో ఉన్న రాజులందరినీ పిలుచుకొని వస్తాయి. విన్నారా? మన దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు దగ్గరికి వస్తాయి. యుద్ధం జరుగుతుంది. క్రూర మృగం మిమ్మల్ని కూడా రమ్మని చెప్పారు యుద్ధానికి అని ఈ రాజు చెబుతాయి. భారతదేశాన్ని పరిపాలన చేస్తాను రాజుకి. వెంటనే పాకిస్తాన్ వెళ్తాయి. ఆ తర్వాత ఒక ఆత్మ అటు ప్రయాణం చేసిద్ది, శ్రీలంక. ఒక ఆత్మ సకల దేశాల్లో ఉన్న, చెప్పండి, రాజులందరి దగ్గరికి వెళ్ళి మనం యుద్ధం చేద్దాం. ఎవరితో యుద్ధం? యేసయ్యతో యుద్ధం. హర్మెగెద్దోను యుద్ధం ఎవరితో? యేసయ్య చేసేది. ఎవరితో చేయాలి ఇప్పుడు? క్రీస్తు విరోధితోనూ, తర్వాత లోకములో ఉన్న రాజులందరితో. ఇక్కడ చూడండి, రాజులందరినీ అనే పదం కూడా ఉపయోగించారు. చూడండి, లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని ఆ వారి వద్దకు బయలువెళ్ళి ఆ హెబ్రీ భాషలో హర్మోగిద్దోను అను చోటుకు ఆ వారిని పోగు చేసెను. వారిని పోగు చేసెను. లోకంలో అంతటా ఉన్న రాజులందరి దగ్గరికి వెళ్ళి, రండి మనం యుద్ధం చేద్దాం, రండి. మనకు రాజ్యం లేకుండా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని చూస్తున్నారు గనుక మనం యుద్ధం చేద్దాం, రండి అని లోకములో ఉన్న రాజులందరినీ పిలుస్తాయి. ఈ 3 అపవిత్రాత్మలు వెళ్ళి, ప్రపంచంలో ఇప్పటికీ 2 యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అని చెప్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందో చెప్తా, 2వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందో చెప్తా, 3వ ప్రపంచ యుద్ధం కూడా ఎప్పుడు జరగబోతుందో మీకు చెప్తా. మీకు ఈ హర్మెగెద్దోను యుద్ధం గురించి నేను మీకు చెప్పాలంటే దానియేలు నుండి ఇంకొకటి తీసుకొని రావాలని చెప్పే మీకు గుర్తుందా? ఇందాక
ఒకటేం తీసుకొచ్చాం మనం దానియేలులో నుండి 70 వారాలను తీసుకొని వచ్చాం. ఇప్పుడు దానియేలులో నుండి ఇంకొక దాన్ని మనం తీసుకొని వస్తే మీకు క్లియర్గా అర్థమైంది. అదేమిటి? నెబుకద్నెజర్ రాజు చూసినటువంటి ప్రతిమ. ఆ ప్రతిమ రాజ్యములను చూపిస్తుంది. నేను రాత్రి క్లాసులో, ఈరోజు సాయంకాలం క్లాసులో ఏం చేస్తానంటే, ఆ ప్రతిమలో నుండి మీకు తిన్నగా ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క రాజ్యం చివరికి ఇప్పుడు జరుగుతుంది ఏమిటి అనేది ఆ 2వ అధ్యాయంలో ఆ ప్రతిమలో నుండి మీకు ఈ హర్మగెద్దోను యుద్ధంలో కలుపుతా. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. సాయంకాలం టైంలో మీకు ఆ 2వ అధ్యాయం మీరు ఒక్కసారి చదవండి. ఒక అరగంట భోజనం చేసిన తర్వాత ఒక అరగంట చదవండి. ఎక్కడుంది దానియేలు గ్రంథంలో ప్రతిమ? 2వ అధ్యాయంలోనే కదా. చదవండి ఒకసారి. చదువు వచ్చిన వారు సాయంకాలం నేను ఆ ప్రతిమను తీసుకొని తిన్నగా దాంట్లో నుంచి ఇప్పుడు ఎక్కడ తీసుకురావాలా? హర్మగెద్దోను యుద్ధంలో కలపాలా. మీకు సాయంకాలం అర్థమయ్యేటట్లు నేను అవన్నీ చెప్తాను. ఇప్పటి వరకు మీకు క్లియర్గా అర్థమైనట్టే కదా లైను. ఇంకా ఆ ప్రతిమను గురించి తీసుకొని వస్తే మీకు ఇంకా ఒక అవగాహన వస్తుంది, రాజ్యాల మీద ఒక అవగాహన వస్తుంది. నాకు తెలిసిన వరకు చెప్తున్నా. ఇంకా మీకు ఎక్కువ తెలుసుంటే అవి కూడా యాడ్ చేసుకోండి. కొంతమందికి నాలెడ్జీ ఉంటుంది, నోట్ చేసుకోండి, తప్పులేదు. పెద్దగా నేను చదువుకోలేదు, మీకు మొదటే చెప్పాను. పెద్దగా చదవాలా నేను, ఏదో చదివా కొంచెం. దేవుడు బయలుపరిచినవన్నీ డైరీలో కంటే కూడా ఎక్కువగా నేను దేవుడు మెదడులో పెట్టాడు. డైరీలో కంటే కూడా ప్రభు బయలుపరిచిని మీకు చెప్తున్నా. కొన్ని హిస్టరీని కూడా ఆధారం చేసుకొని మీకు ఇంకా చదువుకున్నవారు కాబట్టి ఇంకా మీకు ఏమైనా ప్రూఫ్ తెలిసి ఉంటే నోట్ చేసుకోండి, తప్పేం లేదు. సాయంకాలం మీకు ఆ క్లాస్ని మీకు క్లియర్గా ఆ సంగతి తెలియజేస్తాను. 2వ అధ్యాయం ఒకసారి చదువుకోండి. దాంట్లో నుండి తిన్నగా ఇప్పుడు ఒకటి బంగారం అంటారు, తర్వాత వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము, ఆ తర్వాత మట్టి, ఆ తర్వాత 10 వ్రేళ్ళు, ఆ తర్వాత దాన్ని దుగ్గు చేసే రాయి. ఇవన్నీ ఎప్పుడెప్పుడు జరుగుతాయి? అసలు ఏంటి? ఇప్పుడు అసలు ఎక్కడున్నాం మనం? ఈ పరిస్థితులన్నీ మీకు సాయంకాలం క్లాసుల్లో తెలియజేస్తాను. హర్మగెద్దోను యుద్ధం క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు ఒక 20 నిమిషాలు ఇప్పుడు మీరు ప్రార్థనలో ఉండాలి. అందరూ మోకరించి ఒక్క 20 నిమిషాలు మీరు అందరూ ప్రార్థనలో ఉండండి. మైక్ తీసుకొని సేవకులు లీడ్ చేయండి. ప్రార్థన అంటే మోకాళ్ళ మీద ఉండాలి కదా. అందరు కళ్ళు మూసి చేతుల పైకెత్తి, చాలా విషయాలు మీరు మాకు బయలుపరిచారయ్యా. జ్ఞానులకు వివేకులకు ఈ విషయాలన్నింటినీ మరుగు చేశారు, మాకు మీరు బయలుపరుస్తున్నారు. ఎందుకు మీరు మాకు బయలుపరుస్తున్నారు తండ్రి? మీరు బయలుపరచుట్లో ఉన్న ఉద్దేశం ఏమై ఉంది? ఇవన్నీ పొందుకోవటానికి మేము యోగ్యులమేనా? బైబిల్ మీద మాకు ఒక అవగాహన చేస్తున్నారు. ఎందుకు మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమిస్తున్నారు? నన్ను ఎలా నడిపించాలనేది మీ ఉద్దేశం, మీ ఆలోచనలో. నా తండ్రి, ఇవన్నీ నాలో స్థిరపరచండి. రాబోయే రోజుల్లో ఇలాంటివన్నీ జరుగుతాయని ఇప్పటి వరకు నాకు తెలియలేదయ్యా. ఏదో ఎవరెవరో ఎక్కడెక్కడో ఏదో చెబుతూ ఉంటే విన్నాను. కన్నులు కట్టినట్లుగా మీరు మాకు బయలుపరుస్తున్నారు యేసయ్యా.
కన్నులకు కట్టినట్లుగా మీరు మాకు బయలుపరుస్తున్నారు, మాకు చూపిస్తున్నారయ్యా. నిజమే తండ్రి, నా వంతు నేను చేయకపోతే ఏమిటి పరిస్థితులు? క్రీస్తు విరోధి చేతిలో మేము పడకూడదు. మా పరిచర్య ద్వారా ఎంతోమంది రక్షణ పొందుతున్నారో వారు పడకూడదయ్యా. కాల నియమాలను గురించి మీ సంకల్పాలన్నింటినీ మాకు బయలుపరుస్తున్నారు. రాబోయే రోజుల్లో మీ సంకల్పాలు ఏమై ఉన్నాయో మీరు మాకు బయలుపరుస్తున్నారు. నిజముగా మేము ధన్యులమయ్యా, ధన్యులమయ్యా, ధన్యులం, ధన్యులం, ధన్యులం. ఆ సాతాను ముద్ర మా మీద పడకూడదు, సాతాను ముద్ర మా మీద పడకూడదు. పరిశుద్ధాత్మ ముద్రే మా మీద ఉండాలి, పరిశుద్ధాత్మ ముద్ర మా మీద ఉండాలి. Praise the Lord.